Subscribe to our channel and press the bell icon for the latest updates. 4వ వన్డేలో కోహ్లీ స్థానంలో శుభమన్ గిల్ న్యూజిలాండ్ పర్యటన కోసం తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తొలి 3 వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే 5 వన్డేల సిరీస్ని 3-0తో టీమిండియా చేజిక్కించుకోవడం, కెప్టెన్ కోహ్లీకి మిగతా 2 వన్డేలు దూరం కావడంతో జట్టు మేనేజ్మెంట్ ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ సిరీస్లో మిగతా 2 వన్డేల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో అండర్-19 స్టార్ ప్లేయర్ శుభమన్ గిల్కి చోటివ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఈ సిరీస్లో 4 వన్డే హామిల్టన్ వేదికగా గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. కోహ్లీ చివరి 2 వన్డేలకు దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో గిల్ను ఎంపిక చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే మాట చెప్పాడు. తుది జట్టులో చోటుకు గిల్ అర్హుడని గంగూలీ చెప్పాడు. దీంతో గురువారం 4వ వన్డేలో అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మిగతా 2 వన్డేలతో పాటు 3 టీ20ల సిరీస్కు కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు. భారత్ పేసర్లు భువనేశ్వర్, మహమ్మద్ షమీలో ఒకరికి లేదా ఇద్దరికి విశ్రాంతినిచ్చి ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్కి మరో అవకాశం ఇవ్వడంపై కూడా టీమిండియా మేనేజ్మెంట్ చర్చిస్తుంది. న్యూజిలాండ్ గడ్డపై గత ఏడాది జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో మెరుపులు మెరిపించిన శుభమన్ గిల్ భారత్ ఏ జట్టు తరపున నిలకడగా రాణించాడు. ఇటీవల నిషేధానికి గురైన కేఎల్ రాహుల్ స్థానంలో శుభమన్ గిల్ను న్యూజిలాండ్ పర్యటనకి సెలెక్టర్లు ఎంపిక చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.